సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఈ సమస్య నుంచి కాపాడుకునేందుకు ఎన్నో ఇంటెలిజెన్స్ వర్గాలు పనిచేస్తూనే ఉన్నాయి. అయినా స్మార్ట్ ఫోన్ వాడుతున్న కామన్ మ్యాన్ నుంచి బడా సంస్థల వరకు ఏదో ఒక రకంగా సైబర్ థ్రెట్స్ ఎదురవుతున్నాయి. అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కృషి చేస్తున్నాయి పలు ఇన్స్టిట్యూషన్స్. ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి సైబర్ సెక్యూరిటీపై ఫ్రీగా ట్రైనింగ్ అందించేందుకు ముందుకొస్తున్నాయి. డేటాబేస్, క్లౌడ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఏటేటా టెక్నాలజీలో సరికొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మంచితో పాటు చెడు స్ప్రెడ్ అవుతోంది. టెక్నాలజీని అభివృద్ధి కోసం వాడేవాళ్లు కొందరుంటే దాంతో మోసం చేసేవాళ్లు మరికొంతమంది తయారయ్యారు. మారుతున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్న కామన్ మ్యాన్తో పాటు బడా ఐటీ సంస్థలు సైబర్ థ్రెట్స్ ఎదుర్కొంటున్నాయి. సైబర్ క్రైమ్ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు. చిన్న చిన్న స్టార్టప్ల నుంచి బడా సంస్థలు, ప్రభుత్వ రంగాల కార్యాలయాల్లో సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ కోసం పనిచేసే వాళ్ళ కొరత ఏర్పడింది. సైబర్ క్రైమ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద కీ ఏంటంటే రిస్క్ అసెస్మెంట్ ఇస్ వెరీ కీ అండి. రిస్క్ ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మీరు వెళ్తారు, ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ఓకే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు 30 minutes పడుతుంది. ఓకే 30 minutesలో ట్రాఫిక్ జామ్ అయితే ఏంటి, ఈ ట్రాఫిక్లో వర్షం వస్తాయేంటి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మెనీ పీపుల్ దే ఆర్ నాట్ నోయింగ్ ద రిస్క్ అండి. హౌ టు డూ ద రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ క్వాలిటీ థాట్లో ఏం చేయబోతున్నామంటే రిస్క్ అనేది వన్ ఆఫ్ ద ఏరియా కింద డెవలప్ చేసి యూ వాంటెడ్ టు బిల్డ్ రిస్క్ ఓరియంటెడ్ మైండ్ సెట్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నాం. విచ్ ఈస్ నాట్ ఈజీ to make the people in all the places, but what I see problem is this కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. ఎందుకంటే నా దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు నేను చూసాను ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ కు సైబర్ సెక్యూరిటీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి ఆయా సంస్థలు. ఇందుకోసం ఈ నెల 24న ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా స్కాలర్షిప్ టెస్ట్ ని కండక్ట్ చేస్తోంది క్వాలిటీ థాట్స్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇందుకోసం తమ వెబ్సైట్లో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చంటుంది. క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఇది నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి మరికొన్ని ఇన్స్టిట్యూట్స్. ఇక ఎంపికైన వారికి 100% ఫ్రీగా ట్రైనింగ్ అందించనున్నాయి. నవంబర్ 24న కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్లో హైదరాబాద్లో ఎగ్జామ్ రాయొచ్చు, ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఈ ఎగ్జామ్కి సైబర్ సెక్యూరిటీ అంటే ప్యాషన్ ఉన్న బీటెక్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి సో కంప్లీట్ అయిపోయిన ఫ్రెషర్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే ఎగ్జామ్ రాయడం ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఎగ్జామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ఈ ఎగ్జామ్ మెయిన్గా కండక్ట్ చేస్తాం. ఈ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అప్ టు 100% వరకు బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్న వారికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. చిన్న చిన్న స్టార్టప్స్తో పాటు టెక్ మహీంద్రా, టాటా, గూగుల్ వంటి బడా సంస్థలు లక్షల్లో ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి.